అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 1వ తారీఖునైతే మరికొన్ని రోజుల్లో రానున్నది. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏమంటే రీవెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి అసలు సెప్టెంబర్ నెలలో పెన్షన్లు వస్తాయా రావా? ఒకవేళ వెరిఫికేషన్ అయి ఉంటే ఎవరికి వస్తుంది పెన్షన్లు, ఎవరికి రాదు? మరి ఈ కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునేది ఎప్పుడు చేసుకోవాలి? మరి ఎలక్షన్లకు ముందు చాలా మంది పెన్షన్లకైతే అప్లై చేశారు. వారికి పెన్షన్ వస్తుందా లేదా, ఆ పెన్షన్ యొక్క స్టేటస్ ఏమి, ఇవన్నీ విషయాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మొదట సెప్టెంబర్ నెలలో ఎవరికి పెన్షన్లు వస్తుంది, ఎవరికి రాదు అన్నది తెలుసుకుంటాం. చాలా మందికి అయితే రీవెరిఫికేషన్ అనేది జరిగింది. అంటే మీకు తెలుసుండొచ్చు, చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకైతే మీ లిస్ట్ అయితే వచ్చిందనమాట. చాలా మందికి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, మరియు ఇది మాగాని భూమి, ఈ పంట భూములు ఇవంతా కూడా 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇట్లా కొన్ని కేటగిరీస్ తీసుకుని అటువంటి వారికంతా కూడా రీవెరిఫికేషన్కి అయితే వచ్చింది. ఆ రీవెరిఫికేషన్ వచ్చిన వాళ్ళని వెల్ఫేర్ అసిస్టెంట్లు పిలిచి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని, ఒకవేళ వాళ్ళు నిజంగానే అర్హులైతే అప్రూవ్ అని చెప్పుకొట్టి అక్నాలెడ్జ్మెంట్ ని వాళ్ళ యొక్క ఎస్ఎస్ పెన్షన్ సైట్ లో అప్లోడ్ అయితే చేస్తారు. ఒకవేళ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి కూడా అక్నాలెడ్జ్మెంట్ అయితే అప్లోడ్ చేస్తారు. కానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఇన్ఎలిజిబుల్ అని చెప్పి పెట్టి అయితే అప్లోడ్ చేస్తారు. సో ఎవరైతే కరెక్ట్ డాక్యుమెంట్స్ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చుంటారో వారికి, అంటే మాకు అర్హత ఉంది, మాకు ఇవంతా కూడా మాకు 300 యూనిట్ల కన్నా తక్కువే కరెంటు బిల్లు వస్తూ ఉంది, మాకు ఇట్లంతా కూడా ప్రాపర్టీ ఏమీ లేదు, అట్లా రుజువు పత్రాలు కానీ మీరు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైతే దాన్ని ప్రూవ్ చేసుకోలేదో, మీకు వచ్చిండేది మీకు ఒకవేళ రియల్గా ఎక్కువగానే ఉన్నట్లయితే, కరెంటు బిల్లు అయితేనేమి, లేదా అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటేనేమి, ఇలాగా ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉన్నా, అలాంటి సందర్భాల్లో మీకైతే పెన్షన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు సెప్టెంబర్లో. ఇదైతే క్లియర్ అన్నమాట. దాని తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇది వరకే పెన్షన్స్ అప్లై చేస్తున్నారు చాలా మటుకు, ఒక 30% దాకా ఇంకా పెన్షన్స్ రాలేదు. ఒక్కొక్క సచివాలయంలో తీసుకుంటే మినిమం 50 నుంచి 60 పెన్షన్లకైతే అప్లై అయితే చేశారు ఎలక్షన్స్ ముందు. అంటే దాదాపు జనవరి 2024 నుంచి అప్లై చేసిన పెన్షన్స్ ఏవి కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు. కానీ ఇది వరకు ఏం చెప్పున్నారంటే వీళ్ళకంతా కూడా పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు, తిరిగి కొత్తగా అప్లై చేసుకోవాలి అని అయితే చెప్పున్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏం జరుగుతుందంటే, ఎవరివైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళదంతా కూడా ఎట్ టు బి రిలీజ్ అన్న ఆప్షన్ అయితే వచ్చింది. అంటే త్వరలో వీళ్ళకి రిలీజ్ అవుతుంది అన్నదైతే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరిది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సోషల్ ఆడిట్ అనేది జరుగుతూ ఉంది, అంటే రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ రీవెరిఫికేషన్ అంతా చేసేసిన తర్వాత ఎవరైతే ఇనెలిజిబుల్ ఉన్నారో ఆ పెన్షన్స్ అన్ని తీసేసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే కొత్త పెన్షన్లు అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న పెన్షన్స్ ఇంకా త్వరలో రాబోతుంది. అదే విధంగా మీరు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అది కూడా కొత్త ఆప్షన్ అయితే త్వరలో ఎనేబుల్ అవుతుంది. అయితే మాత్రం మొదట ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. దీంట్లో ఎక్కువ మంది రీవెరిఫికేషన్లో ఎక్కువగా ఇనెలిజిబుల్ అవుతా ఉన్నది వచ్చి ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఇనెలిజిబుల్ అయితే అయిపోతున్నారు. మిగతా అంతా పెద్దగా అయితే ఇనెలిజిబుల్ అవ్వట్లేదు. అది ఎవరికైతే కరెంట్ మీటర్ కానీ ఎక్కువ చూపిస్తూ ఉంటే వాళ్ళు మాత్రము వాళ్ళకి సంబంధించిన, అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళ ఆధార్ నెంబర్కి వేరే వాళ్ళ కరెంటు బిల్లులు కూడా అటాచ్ అయిపోయి ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆధార్ నెంబర్లు తీసుకుని వెళ్ళి ఇవి మాత్రమే మావి, మా కుటుంబానికి సంబంధించినవి,
మీతో ఏవి కూడా మాకు సంబంధించినవి కాదు. కాబట్టి ఆ ఆధార్ నెంబర్ వీళ్ళ కరెంటు బిల్లుకి అటాచ్ అయిన రిమైనింగ్ ఆధార్ నెంబర్స్ అంతా కూడా డిలీట్ చేయిచ్చేస్తున్నారు. డిలీట్ చేయిచ్చేసిన తర్వాత వీళ్ళకి కరెక్ట్గా ఎన్ని యూనిట్లు వస్తాయి వీళ్ళ ఇంటికి అని ఒక 300 యూనిట్ల లోపల కానీ వస్తే వీళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికన్నా కూడా కరెంటు బిల్లు ఆ విధంగా వచ్చునుంటే ఇట్లనే చేయండి. అంటే ఎక్కువ మందికి కరెంటు బిల్లే వచ్చిందనమాట. వాళ్ళందరూ కూడా సంబంధిత కరెంట్ ఆఫీస్కి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా అయితే మీకు మీ ఇంటికి మీ ఇంట్లో వాళ్ళది కాని ఆధార్ కార్డులు ఏమన్నా మీ కరెంటు బిల్లు మీ కరెంటు మీటర్కి అటాచ్ అయి ఉంటే అవన్నీ కూడా వెంటనే వెళ్ళి డిలీట్ చేయించేసేయండి. ఈ విధంగా మీరు కరెక్ట్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కొత్త అప్లికేషన్స్ కూడా త్వరలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లోపల మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ తీసి పెట్టుకున్నట్లయితే మీకు పెన్షన్ సైట్ ఓపెన్ అవ్వంగానే మీరు పెన్షన్కి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. మరొక అప్డేట్ ఏంటంటే ఆధార్ కార్డ్స్. చాలా మంది ఆధార్ కార్డ్స్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చుకొని ఉన్నారు. అలాగా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని ఉన్నారో వాళ్ళందరివి కూడా ఇప్పుడు వెరిఫికేషన్కి అయితే వచ్చింది. వాళ్ళు కరెక్ట్ ప్రూఫ్ చూపించి అవైతే మాత్రము సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ వాళ్ళు మార్చుకున్న వాళ్ళది ఒకవేళ వాళ్ళ టీసీల్లో కానీ లేదా ఇతరత్ర డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో కానీ ఒకటే విధంగా కానీ ఉంటే వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుంటారో వాళ్ళందరి పెన్షన్లు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అది కూడా ఎందుకంటే చాలా మంది ఇంటెన్షనల్ గా వాళ్ళకి స్కీమ్స్ పొందాలి అన్న ఇంటెన్షన్తో కావాలనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చున్నారు. అటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ లేదు మాది ఇది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, మేము ఫస్ట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడే మాది తప్పుగా చేశారు కాబట్టి ఇది మేము చేసుకున్నాము అని అనుకున్న వాళ్ళైతే మాత్రము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ టీసీస్లో కానీ చదువుకున్న వాళ్ళైతే టీసీలు అలాగా, లేదా చదువుకోని వాళ్ళైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లోనూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్రూఫ్స్ అయితే చూపించినట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి పెట్టే అవకాశం ఉంటుంది. జనరల్గా ఆధార్ అప్డేట్ చేసిన వాళ్ళదైతే ఇనెలిజిబుల్లే అవుతుంది. కానీ లేదు వీళ్ళది జెన్యూను అని చెప్పి ఒకవేళ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరిన్ని స్కీమ్స్ యొక్క అంటే ప్రభుత్వ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క అప్డేట్స్ కోసం మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా పెన్షన్ల గురించి కంగారు పడకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.